సో మనం 3D జామెట్రీలో ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే షార్టెడ్ డిస్టెన్స్ బిట్వీన్ ది స్క్యూ లైన్స్ చాలా 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 ఇంపార్టెంట్. దాదాపుగా మీ స్లాష్లో క్వశ్చన్ వచ్చేసినట్టే, ప్రింట్ అయిపోయినట్టే మీరు రాసే ఎగ్జామ్లో. అంటే కనీసం 5-6 స్లాట్లు మొత్తం అవుట్ ఆఫ్ 10 స్లాట్స్లో కొన్ని స్లాట్స్న 100% ఉంటుంది. మీరు ఒకవేళ బ్యాడ్ లక్ అయితే మీ స్లాట్లో ఉండకపోవచ్చు. సో మ్యాక్సిమం ఉంటుంది. కాకపోతే చిన్న చిన్న ట్విస్టులు ఉంటాయి. సో ఆ ప్రాబ్లమ్స్ అన్ని మీ పీవైక్యూ క్వశ్చన్స్లో కూడా అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అన్నీ చూసుకుని మీరు జాగ్రత్తగా ఎక్కడెక్కడ తప్పులు పోయే అవకాశం మీరు చూసుకుంటే ఇందులో 100% వస్తుంది. ఈజీ క్వశ్చన్ ఐపీ రేంజ్ క్వశ్చన్లు ఉండే అవకాశాలు 50% ఉన్నాయి. ఉంటే ఎవడైనా చేస్తాడు. సో దానివల్ల మనకి అందరు చేస్తారు, మనం చేస్తాం. అట్లా కాకుండా చిన్న చిన్న టెస్ట్ ఇచ్చాడు అనుకోండి, వేరే వాడు చేయలేడు, మనం చేయగలం. సో అప్పుడు మనం ముందుకు వెళ్ళగలం. కాబట్టి ఈ కాన్సెప్ట్ మీద చాలా చాలా ప్రాక్టీస్ చేయండి. ముఖ్యంగా ఎక్కడైతే క్వశ్చన్స్లో పీవైక్యూ క్వశ్చన్స్లో కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో మేజర్గా ఎక్కడెక్కడ ట్విస్ట్ ఉన్నాయని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అలాగే మీరు వీకెండ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు కాలేజ్లో అక్కడ కూడా స్క్యూ లైన్స్ పైన డిఫరెంట్గా క్వశ్చన్ వస్తే నోట్ చేసి పెట్టుకోండి. ఇందులో ఎట్టి పరిస్థితుల్లో మ్యాక్సిమం వచ్చేసింది అన్నట్టే, ఇంకా నో డౌట్. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. స్క్యూ లైన్స్ అంటే ఏంటంటే మామూలుగా లైన్స్ అయితే ఒకవేళ ఇంటర్సెక్ట్ అయినాయి అనుకోండి, 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయితే వాటి మధ్య డిస్టెన్స్ ఏమవుతుంది, 0 అయిపోతుంది. కాబట్టి 2 ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయితే వాటి మధ్య డిస్టెన్స్ ఎవడు అడగడు. ఎందుకంటే 2 ఇంటర్సెక్ట్ అయినప్పుడు వాటి మధ్య ఇంకా డిస్టెన్స్ ఉండదు. కాబట్టి 0. అదే ప్యారలైన్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ప్యారలైన్స్ మధ్యలో డిస్టెన్స్ కనుక్కోవచ్చు. సో ఎలా, ఒక లైన్ మీద పాయింట్ తీసుకొని ఆ పాయింట్ నుంచి ఇంకో లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కుంటే చాలు, వచ్చేస్తుంది. ఓకే. సో డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలైన్స్ కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఇంకొకటి ఏంటంటే స్క్యూ లైన్స్. స్క్యూ లైన్స్ అనేది ఏంటంటే ఇంటర్సెక్ట్ అవ్వవు, ప్యారల్ అవ్వవు. అదేంటి, మనం 2Dలో ఏం నేర్చుకున్నాం, రెండు నాన్ ప్యారలైన్స్, 2 లైన్స్ ప్యారల్ లేకపోతే ఖచ్చితంగా ఇంటర్సెక్ట్ అవుతాయి కదా. నాన్ ప్యారలైన్స్ 2 లైన్స్ గీస్తున్నాం, ఇప్పుడు ఇట్లా 2 లైన్స్ వచ్చేస్తున్నాయి. ఈ 2 నాన్ ప్యారల్. సో ముందు పోతున్న కొద్ది ఎక్కడో ఒకటి మీట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కదా. మరేంటి ఇక్కడ నాన్ ప్యారల్ అండ్ నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అన్నాడంటే ఇవి 2 డిఫరెంట్ ప్లేన్స్ మీద ఉంటాయి. సో డిఫరెంట్ ప్లేన్స్ మీద ఉన్నప్పుడు మీకు ఇంటర్సెక్ట్ అయ్యే అవకాశం లేదు. అంటే మీరున్న రూమ్ని ఒకసారి ఊహించుకోండి. ఆ రూమ్లో సీలింగ్ ఉంది కదా, సీలింగ్కి మీరు ఒక డయాగనల్ గీసేయండి. అంటే 4 కార్నర్స్ ఉన్నాయి కదా, ఎవరన్నా 2 కార్నర్స్ కలపండి, ఓన్లీ సీలింగ్కి డయాగనల్. సో అంటే ఒక టాప్ కార్నర్ నుంచి ఫ్యాన్ ద్వారా సో ఇంకో కార్నర్ టాప్ పైకి వెళ్ళిపోండి, అది ఒక లైన్. ఇప్పుడు ఏం చేస్తామంటే సో మనం డయాగనల్ ఎలా గీసామో చూసుకుని ఒకసారి ఊహించుకోండి. ఇటు కార్నర్, లెఫ్ట్ కార్నర్ నుంచి అటు రైట్ కార్నర్ గీసాం. ఇప్పుడు ఈ 2 కార్నర్స్ వదిలేసేసి ఇంకో కార్నర్ తీసుకోండి. సో అటు సైడ్ కార్నర్. ఓకే, ఏ కార్నర్ అయితే మీరు గీసారో ఆ కార్నర్స్ తీసుకోకుండా ఇంకో కార్నర్ తీసుకోండి. ఆ కార్నర్ నుంచి గ్రౌండ్కి గీయండి. అంటే ఏంటి, రూమ్కి డయాగనల్. సో ఇంతకుముందు చెప్పింది ఏంటంటే, సో ఇప్పుడు సీలింగ్కి డయాగనల్ అన్నాం. సీలింగ్ డయాగనల్ అంటే సో ఏదన్నా 2 కార్నర్స్ అటు ఇటు, ఇది ఒక డయాగనల్. ఇప్పుడు ఆ కార్నర్స్ తప్పించి ఇంకో కార్నర్స్ ఏమైనా తీసుకోండి, అది తప్పించి వేరే కార్నర్ తీసుకోండి. సో సీలింగ్లో ఆ 2 కార్నర్స్ వదిలేసి ఇంక మీ ఇష్టం ఏదైనా ఆ కార్నర్ నుంచి ఫేసీ కానీ లేదంటే క్యూబ్ కానీ, అంటే ఆ కార్నర్ పైనుంచి ఇట్స్ ఆపోజిట్లో ఏంటి, డౌన్కి, పైకి కాదు. సో రూమ్కి డయాగనల్ గీస్తారు. సో ఇప్పుడు ఈ 2 లైన్స్ ఎప్పుడు ఇంటర్సెక్ట్ అవ్వవు, ప్యారల్ అవ్వవు. సో ఎందుకంటే అది లైన్ ఏమో కంప్లీట్ పైనుంచే పైకి వెళ్ళిపోతుంటుంది, కిందికి రాదు. అది పైనుంచి ఇట్లా కిందికి వచ్చేస్తుంది. సో 2 మీట్ అయ్యే అవకాశమే లేదు. సో అలాంటి లైన్స్ని ఎక్కువ డీప్గా ఏం అవసరం లేదు. స్క్యూ లైన్స్ అంటే ఒకటే, 2 ఇంటర్సెక్ట్ అవ్వవు, ప్యారల్ అవ్వవు, అంతే, చాలు. సో ఇప్పుడు వాటి మధ్య లైన్ ఈక్వేషన్ ఎలా ఉంటుందని మీకు తెలుసు, ఇంతకుముందు లాగానే ఇచ్చేస్తాడు. సో వాటి మధ్య డిస్టెన్స్ కావాలి. సో మనకి వెక్టార్ ఫామ్లో లైన్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది, ఏ బార్ ప్లస్ టీబీ బార్ ఉంటుంది. సో 2 లైన్స్ కాబట్టి సో ఫస్ట్ లైన్ A1 ప్లస్ TB1, ఇంకో లైన్ A2 ప్లస్ TB2 అనుకోండి. లేదంటే ఇది A బార్ ప్లస్ B బార్, ఇది C బార్ ప్లస్ D బార్. సో వీటి మధ్య ఇప్పుడు స్క్యూ లైన్స్ కావాలంటే ఫార్ములా ఐపీలో కూడా ఎలాంటి స్టూడెంట్ అయినా పాస్ చేయడం కోసం ఉండే క్వశ్చన్ ఇదొకటి.
కాబట్టి డైరెక్ట్గా ఫార్ములా వాడేయచ్చు. ఏంటంటే సో ఫస్ట్ లైన్ ఏంటి, ఆర్ బార్ ఈక్వల్ టు a1 ప్లస్ tb1, ఇంకొక వెక్టార్ ఏంటి ఆర్ బార్ ఈక్వల్ టు ఇంకో వెక్టారు ఆర్ ఈక్వల్ టు a2 ప్లస్ tb2. సో ఈ రెండు నాన్ ప్యారలల్ నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయితే సో అలా ఉండొచ్చు, లేదా ఇంకో రకం కూడా రాద్దాం. సో ఇప్పుడు చూద్దాం ఫస్ట్. సో వీటి మధ్య డిస్టెన్స్ కావాలంటే సో ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి a1 a2, అంటే ఈ లైన్ ఏమో a1 గుండా పాస్ అవుతుంది, ఈ లైన్ a2 గుండా పాస్ అవుతుంది. సో ఈ సేమ్ ఇది వెక్టార్స్లో సేమ్ ఇలాగే 3Dలో అయితే ఏంటి కార్టీజియన్ ఫార్ములా ఇస్తాం. సో అక్కడ ఏ పాయింట్ గుండా పాస్ అవుతుందో మీకు తెలుసు. సో ఏ పాయింట్స్ గుండా పాస్ అవుతున్నాయో ఆ రెండింటికి డిఫరెన్స్ చూడండి. సో a1 మైనస్ a2 డాట్. సో నెక్స్ట్ రెండు ఇదేంటి ప్యారలల్ టు b1, ఇదేంటి b2, కాబట్టి ఆ రెండింటికి క్రాస్ ప్రొడక్ట్. సో లేదంటే ఆ రెండు వెక్టార్స్ లేదంటే ఆ రెండు డిఆర్స్, ఆ రెండు లైన్స్కి డిఆర్స్ బై మోడ్ ఆఫ్ b1 క్రాస్ b2. సో ఇక్కడ కూడా మోడ్ పెడతాం మనము, లెంత్ అనేది ఇప్పుడు కూడా పాజిటివ్ తీసుకుంటాం కాబట్టి మోడ్ పెట్టేస్తాం. సో ఇది ఏంటంటే దీనికి ఇక్కడ ఈ రెండింటికి ఏంటి క్రాస్ ప్రొడక్ట్, ఆ వచ్చిన ఆన్సర్కి దీని డాట్ ప్రొడక్ట్. ఒక డాట్ ఒక క్రాస్ అంటే ఏ డాట్ బి క్రాస్ సి అంటే మనం ఏం రాయొచ్చు, ఏ డాట్ బి క్రాస్ సి అంటే ఏం రాయొచ్చు, ఏ బాక్స్ ఏబిసి అని రాయొచ్చు, బాక్స్ ఏబిసి. కాబట్టి అలాగే ఇప్పుడు దీనికి ఈ రెండింటికి క్రాస్ ప్రొడక్ట్కి డాట్ ప్రొడక్ట్ కాబట్టి దీని ఏం రాయొచ్చు, బాక్స్ a1 మైనస్ a2 b1 b2. బాక్స్ అంటే ఏంటి, సో ఫస్ట్ లైన్లో డెట్లో ఈ లైన్ డిఆర్స్ రాస్తారు, సెకండ్ లైన్లో ఈ వెక్టర్ రాస్తారు, థర్డ్ లైన్లో ఈ వెక్టర్ రాసి డెట్గా అనుకుంటారు. డెట్గా అనుకుంటే డైరెక్ట్గా వాల్యూ వచ్చేస్తుంది. సో బై మోడ్ ఆఫ్ b1 క్రాస్ b2. సో లేదంటే లైన్స్ ఇలా ఉండొచ్చు, ఏంటి ఆర్ బార్ ఈక్వల్ టు ఎలా ఉన్నా నో ప్రాబ్లం ఏ బార్ ప్లస్ టీబీ బార్, ఇంకో లైన్ ఏంటి ఆర్ బార్ ఈక్వల్ టు సి బార్ ప్లస్ టీడీ బార్. సో అప్పుడు ఏంటి బాక్స్ ఏ బార్ మైనస్ సి బార్. సో ఫస్ట్ వెక్టర్ ఏంటి ప్యారలల్ టు బి బార్, సెకండ్ వెక్టర్ డి బార్ బై బి క్రాస్ డి బార్. లేదంటే న్యూమరేటర్ నేను రాయొచ్చు ఏ బార్ మైనస్ సి బార్, ఏ బార్ మైనస్ సి బార్ డాట్ బి క్రాస్ డి అని కూడా రాసుకోవచ్చు. సో మీ ఇష్టం. సో ఇది షార్టేజ్ డిస్టెన్స్ బిట్వీన్ ది స్క్యూ లైన్స్కి ఫార్ములా. వెక్టార్స్లో ఇచ్చిన అంటే ఏదైనా ఫార్ములా, అది వెక్టార్లో అయినా అదే ఫార్ములా, 3Dలో అయినా అదే ఫార్ములా. వెక్టార్లో అయితేనేమో లైన్ ఈక్వేషన్ ఇలా ఉంటుంది, 3Dలో అయితేనేమో అదే పాయింట్ లైన్ ఈక్వేషన్ ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చాలా విషయం. సో ఏంటి ఎక్స్ మైనస్ x1 బై ఇలా ఉంటుంది 3Dలో, ఎక్స్ మైనస్ x1 బై సో ఏంటి a1, అలాగే y మైనస్ y1 బై b1, z మైనస్ z1 బై c1, అలాగే రెండో లైను x మైనస్ x2 బై a2, సో y మైనస్ y2 బై b2 ఈక్వల్ టు z మైనస్ z2 బై c2. సో అప్పుడు ఏం చేస్తాం, ఇందుకు దాని సేమ్ డెట్ మనం ఏం చెప్పాను ఫస్ట్ లైన్లో ఏ బార్ మైనస్ ఇది కదా డెట్, బాక్స్ అంటే డెట్టే కదా, సో డెట్గా అనుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా మనకి డైరెక్ట్గా చేసేద్దాం, ఏంటి పాయింట్స్కి డిఫరెన్స్. ఏ బార్ a1 మైనస్ a2 అంటే ఏంటి ఆ లైన్ మీద పాయింట్ ఈ లైన్ మీద పాయింట్కి డిఫరెన్స్. అలాగే ఇక్కడ ఈ లైన్ మీద పాయింట్ ఏంటి x1 y1 z1 అయితే ఈ లైన్ మీద పాయింట్ ఏంటి x2 y2 z2. సో రెండింటికి డిఫరెన్స్ x2 మైనస్ x1, y2 మైనస్ y1, z2 మైనస్ z1. సెకండ్ లైన్ ఏంటి, సెకండ్ లైన్ వెక్టార్, సో ఏంటి ప్యారలల్ టు బి బార్. సో ఆ వెక్టార్ వస్తుంది, అది 3Dలో అయితే డిఆర్స్ ఏంటి a1 b1 c1. అక్కడ ఐజేకేలు ఉంటే ఇక్కడ ఐజేకేలు ఉండవు, అదే డిఫరెన్స్. నెక్స్ట్ సెకండ్ లైన్ ఏంటి a2 b2 c2. అప్పుడు మీకు ఏమొస్తుంది, న్యూమరేటర్ వచ్చేస్తుంది, బాక్స్ వచ్చేస్తుంది బై సో ఈ వెక్టార్ని బి బార్ అనుకుందాం, లేదంటే సి బార్ అనుకుందాం. సో ఈ వెక్టార్ని డి బార్ అనుకుంటే సో ఆ రెండింటికి ఏంటి క్రాస్ ప్రొడక్ట్ బై డినామినేటర్ రావాలి కదా. సో ఆ వెక్టార్స్కి క్రాస్ ప్రొడక్ట్. సో ఇక్కడ b1 b2లో ఆల్రెడీ పేరు ఉన్నాయి కాబట్టి వేరే పేరు వాడాను, సి అండ్ డి అని చేసేస్తే అప్పుడు 3D వెక్టర్ వస్తుంది. సో 3D అయినా 2D అయినా స్క్యూ లైన్స్. సో స్క్యూ లైన్స్ అయినా మ్యాక్సిమం వచ్చే క్వశ్చన్ వస్తుంది. 80% మీకు వెక్టార్స్ నుంచి వస్తే 80% 3D నుంచి వచ్చే అవకాశం ఉంది, 20% అయితే వెక్టార్స్ నుంచి వచ్చేది ఉంది రావచ్చు. సో ఎందులోంచి వచ్చినా అదే ఫార్ములా, ఈక్వేషన్ పేరు రూపమే వేరేగా ఉంటుంది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. సో బాగా కేర్ఫుల్గా ఉండండి.
సో చేసే ప్రాబ్లమ్స్లో ఎక్కడెక్కడ మిస్టేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయో కొన్ని ఉన్నాయి, భయంకరమైన టెస్ట్ ఉంటుంది, ఇంతకుముందు మళ్ళీ మాట్లాడదాం అన్నాను. ప్యారలైజ్ ఇస్తాడు, ఒక్కోసారి మోసం చేస్తాడు క్వశ్చన్లో. మీ క్వశ్చన్ బుక్లు పీవీక్యూ క్వశ్చన్స్ చూస్తే దాదాపుగా ఒక 5 ఇయర్స్లోనే 70 to 80 క్వశ్చన్స్ ఉంటాయి ఓన్లీ స్క్యూ లైన్స్ మీద. జస్ట్ లాస్ట్ 5 ఇయర్స్లోనే 5 ఇయర్స్కి అన్ని క్వశ్చన్స్ వచ్చినాయి అంటే ఎంత ఎక్కువ వస్తుందని క్లియర్గా అర్థమైపోతుంది. అయితే ఆ 70 to 80 క్వశ్చన్లో ఒకటో రెండో క్వశ్చన్స్ ఉంటాయి స్క్యూ లైన్స్ కావు, అవి ప్యారలైన్స్ అవుతాయి. సో మనం గుర్తుపట్టాం, ఎందుకంటే చేసి చేసి అలవాటు అయిపోయి సో మనకి స్క్యూ లైన్స్ అనుకుంటాం, అది పెద్ద చీటింగ్ అది. సో ఏం చేస్తారంటే వాటిని ఐడెంటిఫై చేయకుండా స్క్యూ లైన్స్ అనుకుని చేసేసి తప్పుతుంది. ప్యారలైన్స్ అయితే దానికి వేరే వస్తుంది, ఆ కాన్సెప్ట్ చూద్దాం తర్వాత వస్తుంది అదే. అలాగే పీవైక్యూ క్వశ్చన్స్లో కూడా ఆ క్వశ్చన్ ఉంది. సో ఎలా గుర్తుపట్టాలంటే సో ఇది ఈ లైన్ డిఆర్స్ కదా, ప్రపోర్షనల్ ఉన్నాయి అనుకోండి, 2 లైన్స్ డిఆర్స్ ప్రపోర్షనల్ ఉంటే అవి స్క్యూ లైన్స్ కావు, ప్యారలైన్స్ అయితే ఈ ఫార్ములా వాడితే పోతుంది. సో ప్రపోర్షన్ లేకపోతే స్క్యూ లైన్స్. సో 80% మొత్తం క్వశ్చన్స్లో మొత్తం 80 క్వశ్చన్స్ ఎన్నో ఉంటే అందులో 1 or 2 మాత్రం అలా ఉంటుంది. సో అలవాటు అక్కడ మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది. పొరపాటున మీ స్లాట్లో అలా వస్తే పెద్ద చీటింగ్, ఎందుకంటే మీరు స్క్యూ లైన్స్కి మీ మైండ్ ప్రిపేర్ అయిపోయి ఉంటుంది కాబట్టి చూసుకోరు, అబ్జర్వ్ చేయకుండా టక్మని చేసేస్తారు. సో డిస్టెన్స్ a2 - a1 అటుది రాసిన ఏం కాదు, డాట్ పెట్టే కదా. సో మనం a2 - a1 ముందు రాసి డాట్ b1 × b2 బై మోడ్ ఆఫ్ b1 × b2. సో ఇక క్రాస్ ఒక డాట్ తీసేస్తే బాక్స్ b1 b2 a2 - a1 బాక్స్. సో ఒకవేళ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయితే 0 అయిపోతుంది. సో అదే వెక్టార్స్లో అయితేనేమో ఇట్లా కార్టిజియన్ ఫామ్లో ఇస్తాం. సో ఏదైనా కూడా అంతే సేమ్. సో ఏంటి a2 - a1 అంటే ఆ 2 లైన్స్ 2 పాయింట్స్ ఉంటాయి, 2 లైన్స్ పై పాయింట్స్ ఉంటాయి కదా, అది డిఫరెన్స్. నెక్స్ట్ ఫస్ట్ లైన్ నుంచి ముందు రాసింది సెకండ్ లైన్, నెక్స్ట్ డెట్ అనుకుంటే ఇది వస్తుంది. సో ఇది b1 × b2 అనుకుంటే ఇది వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూద్దాం. సో పెద్ద కష్టమే కాదు. ఇదేంటి, ఒక లైన్ ఇచ్చాడు. సో ఫస్ట్ వన్ a1 + λ1b అంటే ఇది a1 అనే పాయింట్. సో a1 అనే పాయింట్, నెక్స్ట్ ఇది b1 అనే వెక్టార్, ఇది a2 అనే పాయింట్, ఇది b2 అనే వెక్టార్. సో కాబట్టి ఫార్ములా ఏంటి, ఇప్పుడు పాయింట్స్ తెలుసు. సో a1 అనే పాయింట్, a2 అనే పాయింట్, b1 అనే వెక్టార్, b2 అనే వెక్టార్ రాసుకున్నాం. సో ఫస్ట్ ఫార్ములాలో మనకి a2 - a1 కావాలి కాబట్టి a2 - a1 కనుక్కున్నాం. అలాగే b1 × b2 కావాలి కాబట్టి b1 × b2, b1కి b2కి క్రాస్ ప్రోడక్ట్ ఎలా రాస్తాం, ఫస్ట్ లైన్లో ఐజేకేలు రాస్తాం, సెకండ్ లైన్లో b1 కోఎఫిషియెంట్స్ ఐజేకే కోఎఫిషియెంట్స్, థర్డ్ లైన్లో b2లో ఐజేకే కోఎఫిషియెంట్స్ రాసి డెట్ కనుక్కుంటే b1 × b2 వస్తుంది. సో నెక్స్ట్ b1 × b2 తెలుసు, నెక్స్ట్ a2 - a1 తెలుసు. మీ ఫార్ములాలో ఏంటి, a2 - a1కి b1 × b2కి డాట్ ప్రోడక్ట్. ఆల్రెడీ b1 × b2 డినామినేటర్ కోసం కనుక్కున్నారు కాబట్టి సో దానికి అంటే మీరు జస్ట్ b1 × b2నే కనుక్కున్నారు, ఇంకా మోడ్ అప్లై చేయలేదు. సో అప్పుడు దీనికి రెండింటికి డాట్ ప్రోడక్ట్ చేసేసేయండి, అప్పుడు -6 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు డినామినేటర్ ఏంటి, మోడ్ ఆఫ్ b1 × b2 కాబట్టి సో b1 × b2 అన్నది ఆల్రెడీ మనకు వచ్చింది కాబట్టి దానికి మాడ్యులస్ అప్లై చేయండి, మీకు √5 వస్తుంది. సో -6/√5 వస్తుంది. డిస్టెన్స్ కాబట్టి ఎప్పుడు నెగిటివ్ ఉండదు కాబట్టి మోడ్ అప్లై చేస్తే పాజిటివ్ వచ్చేస్తుంది. క్వశ్చన్లో ఎక్కడ ట్విస్ట్ లేకుండా అంత ప్లెయిన్గా ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. సో అలాగే ఇది కూడా అంతే. సో ఇది కూడా ఏం ట్విస్ట్ ఏం లేదు. సో చాలా క్వశ్చన్స్ పీవైక్యూ క్వశ్చన్స్ వచ్చినాయి, అక్కడ చూసుకోవచ్చు, జస్ట్ చూసుకోండి పాయింట్స్. సో ఇదేంటి, ఫస్ట్ లైన్ మీద పాయింట్ 1 2 3, సెకండ్ లైన్ మీద పాయింట్ 2 4 5. సో ఆ డిఫరెన్స్ చూస్తే ఫస్ట్ లైన్, నెక్స్ట్ సెకండ్ లైన్ డిఆర్స్ దగ్గరే జాగ్రత్త ఉండాలి. XYZ కోఎఫిషియెంట్స్ 1 ఉన్నాయా లేదా, -1 కూడా ఉండకూడదు. అన్నీ ఉన్నాయి కాబట్టి అప్పుడు 2 3 4 డిఆర్స్ అయిపోతాయి. నెక్స్ట్ ఈ లైన్ కూడా అవే ఉన్నాయి కాబట్టి సో డిఆర్స్ అయిపోతాయి. డెట్ కనుక్కుంటే అప్పుడు న్యూమరేటర్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఏంటి, డినామినేటర్ ఏంటి, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోబాకండి, ఇది ఫార్ములాగా రాసేటట్లు వద్దు. డినామినేటర్ ఏంటి, ఈ 2 వెక్టార్స్కి 2 లైన్స్ డిఆర్స్ ఉన్నాయి కదా, క్రాస్ ప్రొడక్ట్ చేసేస్తే అయిపోతుంది. సో నెక్స్ట్ ఇక్కడ అలాగే ఫైండ్ షార్టెడ్ డిస్టెన్స్ బిట్వీన్ వెక్టార్స్. సో ఈ ప్యారలైన్స్ అవునా కాదు చూసుకోండి, ప్రపోర్షనల్ ఉన్నాయా లేవు. 3 - 1 1, ఇది -3 2 4. సో ప్యారలైన్స్ కావు కాబట్టి స్క్యూ లైన్స్. సో సేమ్ ఇంతకుముందు చేసిన ఫార్ములానే చేసేస్తాం. సో ఇక్కడ వేరే మెథడ్ చేసేవాడు. సో మీరు ఆ మెథడ్ మీరు చేసేయండి, ఇదంతా ఎందుకు మళ్ళీ కొత్త మెథడ్ అంత లెంత్, అది బెస్ట్. సో ఆ మెథడే ఫాలో అయిపోండి.
సో ఇంతకుముందు ప్యారలైన్స్ ఉంటాయని చెప్పాను. సో ఈ ప్యారలైన్స్ చూసారా, ఇక్కడ బీ బార్ ఉంది, ఇక్కడ ఇక్కడ B1 B2 ఉండేది, రెండు వేరు ఉంటే అది డిఆర్స్ డిఫరెంట్ ఉంటే నాన్ ప్యారలైన్స్. కానీ ఇక్కడ ఏంటి సేమ్ ఉంది, బీ బార్ ఇది కూడా, అంటే ఈ వెక్టార్ పాసింగ్ త్రూ A1 అండ్ ప్యారల్ టు బీ బార్, సెకండ్ వెక్టార్ పాసింగ్ త్రూ A2 ప్యారల్ టు బీ బార్. కాబట్టి రెండు వెక్టార్స్ ఏమున్నాయి, సేమ్ ఉన్నాయి, డిఆర్స్ సేమ్ ఉన్నాయి. కాబట్టి ఆ రెండు లైన్స్ ఏంటి, ప్యారలైన్స్. సో ప్యారలైన్స్ ఉన్నప్పుడు ఇదంతా ఎందుకు, డైరెక్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇది ప్యారలైన్స్కి ఫార్ములా, ఇది డిఫరెంట్గా A2 - A1 ఇంతకుముందు చేసినట్టే. ఇంతకుముందు ఏం చేసాం, A2 - A1 చేసి డాట్ B1 క్రాస్ B2 చేసాం. ఇప్పుడు అలా కాదు, A2 - A1 చేసి, సో B1 B2లు ఉండవు, ఒకటే అది ఉండేది, క్రాస్ ఏం చేస్తారు, బీ బార్, క్రాస్ బీ బార్, డాట్ కాదు క్రాస్, బై మాడ్ బీ బార్, ఇది ఫార్ములా. సో పాయింట్ అనేది ఫస్ట్ లైన్ మీద పాయింట్, సెకండ్ లైన్ మీద పాయింట్, రెండింటికి డిఆర్ సేమే. కాబట్టి ఆ రెండు పాయింట్స్కి డిఫరెన్స్ చేసి, సో రెండింటికి డిఆర్ సేమే, దాన్ని క్రాస్ ప్రొడక్ట్ చేసేయండి, బై మాడ్ ఆఫ్ బీ చేసేస్తే అయిపోతుంది. సో ఈ ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోండి, మర్చిపోతారు, గుర్తుండదు, ఎక్కువ రాదు, నోట్ చేసుకోండి. ఒక షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి, మీ ఎక్స్పీరియన్స్ అనేది ఫేస్ చేసేయన్ని, మిస్టేక్స్ ఎక్కడెక్కడ పోతుంది, ఎక్కడెక్కడ జాగ్రత్త ఉండాలి అనేది ఒకటి రాసుకుంటే లాస్ట్ 1 వీక్లో అవి రివైజ్ చేసుకోవచ్చు. అలా మీరు 2-3 బిట్స్ మీకు వచ్చినాయి పోకుండా కంట్రోల్ చేయొచ్చు. అంతా నేర్చుకుని మళ్ళీ ఎగ్జామ్లో అదే మిస్టేక్ చేస్తే కష్టం. కాబట్టి నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత డేంజరస్ అని ఒక పాయింట్ రాసుకొని, సో లైన్స్ మేబీ ప్యారలైన్స్ అవ్వచ్చు, కాబట్టి అప్పుడు ఆ స్క్యూ లైన్స్ దగ్గర ఫార్ములా ఇది. సో ఇదొకటి నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటి, ఇంకా కొన్ని వస్తుంటాయి, చేస్తున్న కొద్దిగా వస్తుంటాయి. XYZ కోఎఫిషియెంట్స్ 1 ఉండాలి, అదొకటి. అలాగే ఇంతకుముందు ఒకటి వచ్చింది కానీ, అంటే లైన్స్ ఈక్వేషన్, అది ఇప్పుడు అది చెప్పిన మీకు గుర్తురాదు. సో అయినా పర్లేదు, అవి అని మళ్ళీ PYQ క్వశ్చన్స్ వస్తాయి. సో వచ్చినప్పుడు వాటినన్నింటినీ రేర్గా వచ్చే పాయింట్స్ ఎక్కడెక్కడ మిస్టేక్ అవుతుంది వాటిని నోట్ చేసుకుంటే, అన్నీ నోట్ చేసుకోబాకండి, అన్నీ మామూలు క్వశ్చన్స్ కాదు. సో ఎక్కడైతే ప్రాబ్లం మనం బాగా నేర్చుకున్నామో అందులో మిస్టేక్ చేసే అవకాశాలు ఏమైనా అవి నోట్ చేసుకుంటే, లాస్ట్ 3-4 డేస్ చూసుకుంటే ఎగ్జామ్లో మీరు మిస్టేక్ చేయరు. అలా కాకుండా ఇప్పుడు నేర్చుకుంటే ఖచ్చితంగా మనిషి అన్న ఎవడైనా మరుపు అనేది ఉంటుంది, కాబట్టి మర్చిపోయి పొరపాటున చేసేస్తాం. సో ఈ 1 వీక్లో రాసే ఎగ్జామ్ కాదు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. సో నెక్స్ట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది 2 లైన్స్, ఇది కూడా ఇంపార్టెంట్, కొద్దిగా వచ్చే అవకాశాలు ఉన్నాయి, చూసుకోండి. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది 2 లైన్స్ అంటే ఒక లైన్ ఇస్తాడు, అలాగే ఇంకో లైన్ ఇస్తాడు. రెండిట్లో పారామెట్రిక్ పాయింట్ కనుక్కుంటారు. పారామెట్రిక్ పాయింట్ ఎలా కనుక్కోవాలో మీకు తెలుసు. ఏంటి, ఫస్ట్ లైన్లకి ఏంటి, A1 + λB1. సో A1 + λB1 ఒక పాయింట్. సో అందులో కరస్పాండింగ్ పాయింట్ ఇందులో ఈ లైన్లో ఏంటి, A1 + μB1. సో డాష్లు ఇక్కడ, సారీ A1 డాష్ μB1 డాష్. సో రెండు ఇంటర్సెక్టింగ్ లైన్స్ అన్నాడు కాబట్టి, సో ఇందులో పారామెట్రిక్ పాయింట్, అందులో అంతే, రెండిట్లో పారామెట్రిక్ పాయింట్ కనుక్కుంటాం. అంటే 2 లైన్స్ ఉన్నాయి, ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. సో అప్పుడు ఏం చేస్తాం అంటే, ఈ లైన్ మీద పారామెట్రిక్ పాయింట్ కనుక్కుంటాం, ఈ లైన్ మీద కూడా పారామెట్రిక్ పాయింట్ ఎలా కనుక్కోవాలో తెలుసు. = T అనుకొని, కార్టీసియన్ ఫార్ములా అయితే = T అనుకుంటే అప్పుడు XYZలు వస్తాయి. వెక్టార్స్ అయితే పారామెట్రిక్ పాయింట్ డైరెక్ట్గా రాసేయడం, A1 + B1 λ. సో ఆ పారామెట్రిక్ పాయింట్ మనకి ఏదైతే ఇంటర్సెక్టింగ్ ఈ పాయింట్ అన్నాడు కాబట్టి ఏది కావాలో అదే అనుకుంటాం. సో ఈ లైన్ మీద పారామెట్రిక్ పాయింట్, ఈ లైన్ మీద పారామెట్రిక్, రెండు కనుక్కొని రెండు సేమ్ అవ్వాలి, అయితేనే కదా ఇంటర్సెక్టింగ్ అయ్యేది. కాబట్టి రెండింటిని ఈక్వేట్ చేస్తాం. అంటే అందులో X కోఆర్డినేట్, ఇందులో X కోఆర్డినేట్, అందులో Y కోఆర్డినేట్, ఇందులో Y కోఆర్డినేట్, అందులో Z కోఆర్డినేట్, ఇందులో Z కోఆర్డినేట్. ఈక్వేట్ చేస్తే మీకు అన్నోన్ వాల్యూ వస్తుంది. ఇక్కడ లెటర్స్లో ఉంది కాబట్టి అట్లా రాదు, అంటే చేయడం పాసిబుల్ అవ్వదు, జస్ట్ ప్రాసెస్ కోసం ఇది. సో నెంబర్స్లో అయితే మీకు వచ్చేస్తుంది. అలాగే నెక్స్ట్ ఇందులో J కోఎఫిషియెంట్స్ ఏంటి, A2 + B2 λ. సో ఇది అలా ఈ లైన్లో J కోఎఫిషియెంట్స్ A2 డాష్ + B2 డాష్ μ. అలాగే అందులో K కోఎఫిషియెంట్స్, ఇందులో K కోఎఫిషియెంట్స్ ఈక్వేట్ చేసేస్తే అప్పుడు మీకు ఆ లాంబ్డా μ వాల్యూస్ వచ్చేస్తాయి. సో లాంబ్డా μలో ఏదో ఒకటి కనుక్కుంటే చాలు. ఒకవేళ లాంబ్డా వాల్యూ కనుక్కుంటే ఆ లాంబ్డా ఉన్న పాయింట్స్లో లాంబ్డా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు ఇంటర్సెక్టింగ్ పాయింట్ వస్తుంది. రెండు కనుక్కొని టైం వేస్ట్ చేయొద్దు. సో μ ఒకటే చాలు, సో పాయింట్ కదా. μ వాల్యూ కనుక్కుంటే ఆ μ అనే పాయింట్లో సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు మీకు ఇంటర్సెక్టింగ్ పాయింట్ వస్తుంది. సో ఇట్లా రేరుగా వచ్చే పాయింట్స్ ఉంటాయి కదా, నోట్ చేసుకోండి. ఇట్లా ఒకవేళ అంటే క్వశ్చన్ అంతా రాకుండా ఒకవేళ 2 ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఎలా రాస్తారు, క్వశ్చన్ అంతా రాయకుండా 2 లైన్స్ ఇంటర్సెక్టింగ్ అయితే, సో జస్ట్ ఫైండ్ ఏంటి
parametric points of the both lines and equating x coordinate, y coordinates, z coordinates. Then we get lambda and mu value. సో దెన్ సబ్స్టిట్యూట్ ల్యాండా మ్యూ ఏదో ఒకటి వస్తుంది. సో రెండు కూడా వస్తాయి, రెండు కనుక్కొని టైం వేస్ట్ చేయొద్దు. సో ఒకటి వాల్యూ ఏం చేస్తారు అండ్ సబ్స్టిట్యూట్ ల్యాండా వాల్యూ ఆర్ మ్యూ వాల్యూ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ది పాయింట్, అంతే అయిపోతుంది. మళ్ళీ క్వశ్చన్ రాసి అంత రాసి ఎందుకు టైం వేస్ట్, అసలు అంత అవసరం లేదు కదా, సింపుల్గా కదా. సో అట్లా అంటే ఇప్పుడు నేను చెప్పేది ఈ లాజిక్ వేరే వేరే చాప్టర్స్లో కూడా వాడండి. అంటే క్వశ్చన్ అంతా కాదా, ప్రాసెస్ ఏదైతే ఉందో జస్ట్ అది నోట్ చేసుకుంటే అయిపోతుంది. మీరు క్వశ్చన్ రాసి మళ్ళీ సొల్యూషన్ రాసి టైం ఎందుకు వేస్ట్, అవసరమైన వాటి దగ్గర రాస్తాం. చిన్న చిన్న వాటికి కూడా అలా రాయకుండా ఆ పాయింట్స్ ఏమున్నాయో అంటే నేను ఇక్కడ చెప్పాను అది వేరే వేరే చాప్టర్స్లో కూడా మీరు అప్లై చేస్తే అప్పుడు నోట్స్ చాలా షార్ట్ అవుతుంది, చాలా ఫాస్ట్గా నెంబర్ ఆఫ్ టైమ్స్ రీకలెక్ట్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. సో అప్పుడు మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఆబ్జెక్టివ్లో అనేది హార్డ్ వర్క్ చేయడం ఎవడని చేస్తాడు, హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్గా వర్క్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ 2 లైన్స్. సో రెండింటికి పారామెట్రిక్ పాయింట్స్ కనుక్కోమన్నాను, కనుక్కొని ఈక్వేట్ చేయమన్నాను. చూద్దాం. సో ఫస్ట్ లైన్ ఇదే కదా. సో దీని మీద పారామెట్రిక్ పాయింట్ ఏంటి, ఐ కోఎఫిషియంట్ 1 + 3 × λ. సో ఇది. అలాగే సెకండ్ లైన్లో ఐ కోఎఫిషియంట్ ఏంటి 4. ఒక్కోసారి కొన్ని టర్మ్స్ ఉండకపోవచ్చు, చూసుకోండి జాగ్రత్తగా. 4 ఇక్కడ ఐ ఉంది కదా, ఉంది ఓకే. ఒక్కోసారి ఐ లేకుండా జే ఉంటుంది, మీరు ఫస్ట్ ఇక్కడ తీసేసుకుంటారు. జే ఉంటే అది ఐ అనుకొని చేసేస్తారు, కాదు ఐ లేకపోతే అది 0 అంతే. ఇక్కడ ఉంది ఓకే. సో 2 × μ. సో 4 + 2 × μ ఈక్వేట్ చేస్తారు. సో అప్పుడు మీకు లాంబ్డా అండ్ మ్యూలో ఒక రిలేషన్ వచ్చింది. ఇప్పుడు ఇంకోటి చేయండి, జే కోఎఫిషియంట్స్ అంటే ఇందులో ఏంటి 1, ఇందులో ఎంత -λ. సో 1 - λ. ఇందులో జే కోఎఫిషియంట్ ఇక్కడ లేదు కాబట్టి హ్యాపీ 0. అలా వస్తే ఇంక మనం కూడా థ్యాంక్స్ చేసుకోవాలి. సో క్యాలిక్యులేషన్ తగ్గిపోయింది, ఈజీగా ఒక వాల్యూ వచ్చింది, తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఒకవేళ అలా రాలేదు, సేమ్ ఇలాగే రిలేషన్ వస్తుంది. అప్పుడు 2 అన్నోన్స్ 2 రిలేషన్స్ సాల్వ్ చేస్తే లాంబ్డా అండ్ మ్యూ వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు లాంబ్డా వాల్యూ వస్తే లాంబ్డా తీసుకొచ్చి లాంబ్డా ఉన్న దాంట్లో పాయింట్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆ పాయింట్ వస్తుంది. లేదంటే మ్యూ అనే పాయింట్ తీసుకెళ్ళి మ్యూ ఉన్న దగ్గరల్లా రాసేస్తే ఆ పాయింట్ వచ్చేస్తుంది. ఏదైనా సేమ్ ఆన్సరే వస్తుంది. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చనే. సో ఇది కూడా ఇట్లా గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ అంతా రాయకుండా. సో క్వశ్చన్ ఎలా అడగచ్చు, ఎలా చేయాలి అంతే, అలా రాసుకోండి. ఇక్కడ 2 లైన్స్ ఇచ్చాడు. ఓకే, ఇఫ్ ఏ లైన్ విత్ డైరెక్షన్ ఇస్ 2, 1, 1 ఇంటర్సెక్ట్ ది 2 గివెన్ లైన్స్. సో మనం అంతా కాకుండా ప్రాసెస్ చూద్దాం, ఇలా 2 లైన్స్. సో అంత క్యాలిక్యులేషన్ ఉంటే ఎంత వేస్ట్, అన్నీ మనం చేయగలిగేవి కాబట్టి అందుకోసం టైం వేస్ట్ చేయకుండా జస్ట్ 2 లైన్స్ ఇచ్చాడు. ఓకే నెక్స్ట్ ఈ 2 లైన్స్ని ఒక లైన్ ఏం చేస్తుంది, ఇంటర్సెక్ట్ చేస్తుంది. సో ఈ బ్లాక్ లైన్ వచ్చి బ్లూ లైన్స్ని ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఎక్కడ 2 పాయింట్స్ దగ్గర. అయితే బ్లూ లైన్స్ ఈక్వేషన్ ఇచ్చుంటాడు. సో బ్లూ లైన్ ఈక్వేషన్ ఇచ్చాడు ఇది. సో దాన్ని ఈక్వల్ టు టీ అనుకుంటే అప్పుడు ఈ లైన్ మీద పారామెట్రిక్ పాయింట్ వచ్చేస్తుంది. ఓకే, అలాగే నెక్స్ట్ దీన్ని ఆల్రెడీ దాన్ని టీ అనుకున్నారు కాబట్టి ఇది వేరే లెటర్ వాడండి. సేమ్ లెటర్ వాడితే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతాం. సో అన్నిటికీ సేమ్ లెటర్ వాడబాకండి. ఇక్కడ టీకి టీ రాత ఆ టీ వేరు ఈ టీ వేరు, కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి మ్యూనో ఏదో ఒకటి వాడండి. సో మ్యూ. అప్పుడు దీని నుంచి ఈ లైన్ యొక్క పారామెట్రిక్ పాయింట్ వస్తుంది. సో 2 లైన్స్ మీద ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతుందో ఆ పాయింట్నే పారామెట్రిక్ పాయింట్ అంటే ఆ లైన్ మీద ఎనీ జనరల్ పాయింట్ కదా. పారామెట్రిక్ పాయింట్ ఆన్ బ్లూ లైన్ మీద అంటే బ్లూ లైన్ మీద ఎక్కడైనా తీసుకోవచ్చు. ఎక్కడ తీసుకుంటాం, ఎక్కడంటే ఎక్కడ ఎందుకు తీసుకుంటాం, మనకు కావాల్సిన దగ్గరే తీసుకుంటాం. సో మనకు కావాల్సింది ఇది కాబట్టి ఎక్కడో తీసుకుంటే మనకేం యూజ్ ఉంటుంది కాబట్టి తీసుకుంటాం. అలాగే ఈ లైన్ మీద పారామెట్రిక్ పాయింట్ ఈ పాయింట్ అనుకుంటాం. ఇప్పుడు ఈ రెండింటికి పారామెట్రిక్ పాయింట్స్ వచ్చినాయి. ఇప్పుడు ఏబిడిఆర్స్ ఆల్రెడీ వాడు ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు 2, 1, 1. ఇప్పుడేం చేస్తాం, ఏబిడిఆర్స్ కనుక్కుంటాం. అంటే ఏ అనే పాయింట్ తెలుసుగా, వాడు ఇచ్చాడు కదా, మళ్ళీ మీరు కనుక్కోవడం ఎందుకు, కనుక్కోవాలి. ఎందుకు కనుక్కోవాలి, ఏ అనే పాయింట్ ఇచ్చాడు, బి అనే పాయింట్ 2 ఇచ్చాడు. సో రెండింటికి డిఫరెన్స్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్స్, డిఫరెన్స్ ఆఫ్ ది వై కోఆర్డినేట్స్, డిఫరెన్స్ ఆఫ్ ది జెడ్ కోఆర్డినేట్స్ వేసేస్తే అప్పుడు ఆ లైన్ డిఆర్స్ వచ్చేస్తాయి. ఏబిడిఆర్స్ ఆల్రెడీ వచ్చినా కూడా మళ్ళీ వస్తాయి. ఎందుకంటే అప్పుడు చూద్దాం ఎలా వస్తాయో. సో ఇక్కడ ఉంది చూసుకోండి ఏమొస్తుంది 2 λ. సో డిఆర్స్ డైరెక్ట్ రాసేస్తున్నాం, ఎంత క్యాలిక్యులేషన్ ఎంత అవసరమో మనకి టైం వేస్ట్. సో అలాగే నెక్స్ట్ 3 λ - 2 μ + 3 వస్తుంది.
అలాగే ఇంకోటి ఏంటి 3 లాంబ్డా. సో డిఫరెన్స్ వేస్తారు కదా, ఏకి బికి డిఫరెన్స్ వేస్తే సో 4 లాంబ్డా, సారీ 4 లాంబ్డా మైనస్ 3 మ్యూ ప్లస్ 5 వస్తుంది. ఇప్పుడు ఏబిడిఆర్స్ వస్తే మళ్ళీ మీరు ఎందుకు అనుకున్నారంటే నేను ఏబిడిఆర్స్ కోసం కాదు కనుక్కుంది, నాకు ఏం కావాలి, ఏమడిగాడు క్వశ్చన్లో పి అండ్ క్యూ డిస్టెన్స్ అడిగాడు. అంటే ఇక్కడ నేను ఏబీలను వాడాను, సరే పీక్యూలు అన్నాడు కాబట్టి పీక్యూలు వాడండి. సో పీక్యూ పాయింట్స్ కోసం, ఓకే. మరి పీక్యూ పాయింట్స్ కావాలంటే పి అనేది ల్యాండాలో ఉంది, ఇది మ్యూలో ఉంది, అంటే నాకు ల్యాండా అండ్ మీ వాల్యూస్ కావాలి, దానికోసం కనుక్కున్నాను. ఇప్పుడు ఏ పీక్యూడిఆర్స్ మీరు కనుక్కున్నాడు, వాడు ఇచ్చాడు కాబట్టి రెండు ఒకే లైన్ కాబట్టి ప్రపోర్షనల్ ఉండాలా లేదా, కాబట్టి బై. సో మనకి ఇక్కడ వచ్చినది బై వాడు ఇచ్చింది 1, అలాగే ఇక్కడ వాడు ఇచ్చింది బై మనకు వచ్చింది బై వాడు ఇచ్చింది. ఈక్వేట్ చేయండి, ప్రపోర్షనల్ ఉండాలి, రెండు సేమ్ లైన్సే కదా, మీరు కనుక్కుంది అదే లైన్ డిఆర్స్, వాడిచ్చింది కూడా ఆ పీక్యూ డిఆర్సే, కాబట్టి ఏముండాలి, ప్రపోర్షనల్ ఉండాలి. కాబట్టి ఈక్వేట్ చేశారనుకోండి, ఫస్ట్ ఈ రెండు ఈక్వేట్ చేయండి, ఒక రిలేషన్ వస్తుంది ల్యాండా అండ్ మ్యూలో. నెక్స్ట్ ఈ రెండు ఈక్వేట్ చేయండి, ఇంకో రిలేషన్ వస్తుంది ల్యాండా అండ్ మ్యూలో. సో రెండు అన్నోన్స్, రెండు రిలేషన్స్, చాలు ల్యాండా అండ్ మ్యూ వాల్యూస్ కనుక్కోవచ్చు. ఆ ల్యాండా వాల్యూ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే పి అనే పాయింట్ వస్తుంది, మ్యూ అనే పాయింట్ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే క్యూ అనే పాయింట్ వస్తుంది. సో పి అండ్ క్యూ అనే పాయింట్స్ రెండు వచ్చేసినాయి కాబట్టి అప్పుడు పీక్యూ డిస్టెన్స్ కనుక్కోవచ్చు. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇదంతా చేసి టైం ఎందుకు వేస్ట్, కాబట్టి మీరు కూడా మళ్ళీ మర్చిపోతారు ఇవి. కాబట్టి ఏంటి డిఫరెంట్గా ఉన్న క్వశ్చన్స్ షార్ట్ నోట్స్ రాసుకోండి, క్వశ్చన్ అంతా రాయకుండా క్వశ్చన్ ఏం అడగచ్చు, అది వర్డ్స్ పాయింట్స్ ఇవన్నీ అవసరం లేదు, 2 లైన్స్ ఇట్లా అడగచ్చు అని మీరు రాసుకోండి. ఇంతకుముందు చెప్పినట్టుగా ఏంటి 2 లైన్స్, సో 2 లైన్స్ని 1 లైన్ ఈజ్ ఇంటర్సెక్ట్ అవుతుంది కదా, అండ్ దేర్ డిఆర్స్ ఆర్ గివెన్, దెన్ ఫైండ్ ది డిస్టెన్స్ బిట్వీన్ ది ఇంటర్సెక్టింగ్ పాయింట్స్. అలా అప్పుడు ఏం చేస్తారు, ఇంటర్ రాసుకోండి. ఏం రాస్తారు, ఫస్ట్ ఫైండ్ అవుట్ పారామెట్రిక్ పాయింట్ అంది ఫస్ట్ లైన్, టేక్ దట్ వన్ యాజ్ పి, అంతే వర్డ్స్లో రాసుకోండి, ఇదంతా సొల్యూషన్ అంత ఎందుకు. అలాగే నెక్స్ట్ క్యూ, సో రెండో లైన్ మీద పారామెట్రిక్ పాయింట్ లెట్ క్యూ, సో దెన్ వీ గెట్ పి అండ్ క్యూ పాయింట్స్. సో నెక్స్ట్ differences of the points is DRs of the PQ. Already DRs of the PQR is given and both are represent same line DRs. So their DRs are proportional. So after equate cheseseyandi, then we get lambda and mu value. Then we get, after equating all, then we get lambda and mu values. And substitute lambda and mu values in P and Q, then we get point PQ. Ante అయిపోతుంది. ఈ క్వశ్చన్ ఇదంతా రాయకుండా టైం. అప్పుడు మీకు లాస్ట్లో ఎలా క్వశ్చన్స్ అంటే 3D జామెట్రీస్ మనం చూస్తున్నప్పుడు, అలాగే నెక్స్ట్ పీవైక్యూ క్వశ్చన్స్ చూస్తున్నప్పుడు డిఫరెంట్గా ఉన్న క్వశ్చన్స్లో మొత్తం కలిసి ఒక 10 or 15 ఉంటాయి. ఆ మోడల్స్ అన్నీ మీరు ఒక దగ్గర రాసుకుంటే చాప్టర్ హాఫ్ అన్ అవర్లో మొత్తం రివిజన్ అయిపోతుంది లాస్ట్లో. అంటే ఇప్పుడు రివిజన్ చేస్తారు, మళ్ళీ లాస్ట్లో హాఫ్ అన్ అవర్లో రివిజన్ కావాలంటే సో ఇట్లా నేను చెప్పిన లాజిక్ తోటి అన్నిట్లో ఫాలో అవ్వండి. అంటే కొన్ని చాప్టర్లో క్వశ్చన్ ఎలా మనం చెప్పలేము, కానీ ఈ 3Dలో కానీ వెక్టర్లో కానీ క్వశ్చన్ ఇలాగే ఉంటాయి, ఎక్కువ డిఫరెంట్గా ఉండవు. వేరే ఇప్పుడు అదే క్యాల్కులస్ పోయాం అనుకోండి, క్వశ్చన్ రకరకాలుగా ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్స్పెక్ట్ చేయడం కుదరదు. జామెట్రీలో కూడా మనం ఇట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇవి సో ఇలా అడగచ్చు, ఇలా చేయాలి. క్వశ్చన్ అంతా రాయకుండా అలా షార్ట్ నోట్ రాసుకుంటే రోజుకి 10 చాప్టర్లు ప్రిపేర్ అయిపోవచ్చు. లాస్ట్ 1 వీక్లో డైలీ 10 టాపిక్స్ ప్రిపేర్ అయిపోవచ్చు. సో మీకు అది బాగా హెల్ప్ అవుతుంది. 100% మీకు మిస్ అవ్వదు, ర్యాంక్ అనేది మిస్ అవ్వదు. సో అట్లా తెలివితేటలు అనేది యూజ్ చేయాలి. ఇంకా మీకు ఓన్గా ఐడియాస్ వచ్చినాయి, మీరు కూడా యాడ్ చేసుకోండి. నా చెప్పిన ఐడియాస్ కాకుండా అడిషనల్గా మీకు ఇంకా స్మార్ట్ ఐడియాస్ వస్తే యాడ్ చేసుకోండి. సో యాక్చువల్గా 3D అయిపోయినట్టే, కానీ అంటే యాక్చువల్గా ప్లేన్స్ కూడా ఉంది. ప్లేన్స్ అనేది లాస్ట్ ఇయర్ నుంచి లేదు, అంటే లాస్ట్ 2 years నుంచి లేదు. అయినా కూడా నేర్చుకుంటే బెటరే. సో అయినా కూడా మనం కాన్సెప్ట్, ఎందుకంటే క్వశ్చన్లు ఇండైరెక్ట్గా ఇందులో రావచ్చు కాబట్టి ఇది మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో నెక్స్ట్ ప్లేన్స్ మీద కూడా సో 1-2 వీడియోస్లో ఇంకా కాన్సెప్ట్ అయిపోతుంది. 2-3 వీడియోస్ మ్యాక్సిమం పెట్టచ్చు. సో మీకు అది ఆ 3Dలో ప్లేన్స్ కూడా కాన్సెప్ట్ అంటే రాకపోవచ్చు, కానీ అయినా నేర్చుకుంటే మంచిది. సో ఎందుకంటే మనం బాగా నేర్చుకున్న చాప్టర్ టార్గెట్ టాపిక్లో మళ్ళీ బిట్ మిస్ అయితే పొరపాటున అది ఇచ్చాడు అనుకోండి, ఒక్కోసారి ఇస్తుంటాడు పిచ్చాడు కాబట్టి సో అది కూడా నేర్చేసుకుంటే అది అయిపోతుంది. సో ఇంకా 2-3 వీడియోస్లో అయిపోతుంది. ఆ తర్వాత పీవైక్యూ క్వశ్చన్స్ వేస్తే సరిపోతుంది.